అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని చెక్అవుట్ చేసేస్తాను. సో ఈరోజు మనకు పెద్ద లిస్ట్ అయితే ఉంది, అంటే చాలా ప్లేస్కి వెళ్తాను అనమాట. ఆ లిస్ట్ కూడా నాకు చెప్పాను కదా, మెయిన్ దాంట్లో వచ్చేసి 7 సిస్టర్స్ ఫాల్ అని ఒకటి ఉంటుంది. ఇదైతే అమేజింగ్ ఉంటుంది అనమాట. సో చూపిస్తాను. అండ్ ఇంకోటి చెప్తాను భయ్య, ఎవరైనా ఈ నార్త్ ఈస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం నాన్ వెజ్ చూసుకొని తినండి. ఇక్కడ వాళ్ళు కుక్ చేసేది కొంచెం డిఫరెంట్గా కుక్ చేస్తారు, అండ్ మన సైడ్ అంత స్పైసీ అట్లయితే ఏమి ఉండదు. కాబట్టి అది మనం ఒకటి చూసుకోవాలన్నమాట. శిరీష చెప్పేసినారా? ఈరోజు మనం వెహికల్ చేంజ్ చేస్తున్నాం అనమాట. టుడే వీఆర్ గోయింగ్ ఇన్ డిజైర్. ఇట్రా ఎత్తుకునేది లేదు, పద ఎత్తుకో అంట. ఈరోజు మనం ఏడికి వెళ్తున్నాం అంటే చిరాపుంజికి వెళ్తున్నాం. చిరాపుంజి విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ది వెటెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ అనమాట. సో వెళ్ళే దారిలోనే మనం కొన్ని ఈ ఎలిఫెంట్ ఫాల్స్ ఒకటి, అండ్ మోడాక్ వ్యాలీ ఒకటి, తర్వాత ఏ పేర్లు ఓకే ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అది చెప్పాను కదా ఇంత మటుకు 7 సిస్టర్స్ ఫాల్ ఒకటి, ఓకే, అండ్ అర్వా కేవ్ అని, మాసాంకి, ఇలా చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ఓకే, నేను వెళ్ళేటప్పుడు చెప్తాను, అంటే వెళ్ళినప్పుడు చెప్తాను దాని ప్లేస్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి. సో ఈ రోజుకి ఐటనరీ అదనమాట. సో బట్ ప్లేసెస్ అయితే మస్తు ఉంటాయి. ఓకే, జస్ట్ స్టే ట్యూన్. మధ్యలో ఎవరు క్రాస్ టాక్? ఎవరి మధ్యలో క్రాస్ టాక్? దిస్ ఇస్ మై వ్లాగ్. లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయింది. లాస్ట్ 30 minutes ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే, ఒక్క బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క వెహికల్ కూడా ఇటు నుంచి ఓవర్టేక్ చేసి వెళ్ళలేదు. ఒక్క వెహికల్ కూడా. ఓకే, అందరూ వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నారు. అటుపక్క లేని వెళ్తా ఉంది, ఇటుపక్క లేని జామ్ అయింది, మెల్లగా మూవ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, హైదరాబాద్లో ఇదే జామ్ ఉంటే ఈ పాటి 10-20 వెహికల్స్ వెళ్ళి ఆడ గ్రిడ్ లాగా అయిపోయింది. సో ఇది మోడాక్ వ్యాలీ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఎంటైర్ సీనరీ. ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుంటే, యాక్చువల్లీ మేము సెల్ఫీ తీసుకోలేకపోయాము, బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ జిప్ లైనర్ ఉందన్నమాట, 2 ఉంటాయి. ఒకటి ఇలాగా లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేది ఒకటి, ఇంకొకటి స్ట్రైట్ కనపడుతుంది కదా అక్కడ, అది అలాగే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తామన్నమాట. అంటే ఇలాగ ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి ఇలా బ్యాక్ వస్తామన్నమాట. సో దీనికి వాడు 1500 ఛార్జ్ చేస్తాడు. లేదు నేను ఓన్లీ ఒక సైడ్ వెళ్ళి వస్తానంటే దానికి మనము 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ శ్రీష వెళ్తా అని చెప్పేసి వెళ్తుంది. ఇప్పుడు ఇది జరిగే టైంలో మనం లేవన్నమాట. మనం టాయిలెట్లో ఎనర్జీ డ్రైన్ చేసుకుంటున్నాం ఆ టైంలో. సో ఇదంతా ప్రవీణ్ క్యాప్చర్ చేస్తుండే. సో శిరీష్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండే. శిరీష్ తగ్గేదలే అంటుంది. Bye. Bye, baby. Don't put any pressure on you, okay? Okay. Go down there. This hand try to pull down to slow down the speed. Okay. This I have to pull down. Slowly to break, okay? Ready? ఎందుకు ఏడుస్తూ మళ్ళీ చెప్పేస్తా 5 minutes, ఓకే? రేఖేమో జిప్ లైన్ వెళ్తా ఉంటుంది. ఓకే, మా బుడ్డోడేమో వద్దంటున్నాడు. నేనేం చేయాలి అర్థం కాక లాక్ చేస్తాను. బట్ అయితే లొకేషన్ మాత్రం మస్తు ఉంది భయ్యా. అస్సలు చూడు, అటుపక్క కొండలు, ఆ కొండల మధ్యలో ఇక్కడ తర్వాత మన వీరనారి రేఖ గారు కూడా శిరీషను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి దిగింది కథంలోకి. కాకపోతే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, వెనకాల మా బుడ్డోడు ఏడుస్తున్నాడు. వాడి ఏడుపుకో మరి అర్థం కాలేదు,
దేనికో అర్థం కాలేదు. శిరీష నేను తగ్గేదలని ఎలాగైతే వెళ్ళిందో, మన రేఖ గారు అయితే నేను పోయేదలే అని చెప్పేసి ఏంటి? వెళ్ళవా? సో మనం 1000 రూపాయలు కట్టాం కదా, అలా వదులుకోలేమని చెప్పేసి ఇంకా నా పరిస్థితి అప్పటికే బాగాలేదు. బట్ స్టిల్ ఇంకా 1000 రూపాయలు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి నేను వెళ్తా అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, మా బుడ్డోడు రేఖ వెళ్తుంటే ఏడ్చాడు. నేను వెళ్తుంటే బాయ్ నాన్న బాయ్ అంటే వాడికి ఏంటంటే నేను వెళ్ళగానే నేను ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ అమ్మ మాత్రం వెళ్ళకూడదు ఏడికి. సెల్ఫిష్ ఫెలోస్. ప్రవీణ్ క్యాప్చర్ చేస్తుండే ఈ వీడియో. ప్రవీణ్ కూడా ఏమనిపించిందేమో, నేను రాననుకున్నాడేమో, ఇలాగే సింబాలిక్గా కెమెరా పైకి తిప్పేసాడు అనమాట. కాకపోతే ఆ జిప్ లైన్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత తాపులకి పైకి వచ్చేటప్పుడు ఉంటుంది రాజా, అబ్బా వాచిపోతుంది. తెలంగాణ టూరిజం వాళ్ళకి సిగ్గుపడాల్సిన విషయం ఇది. నాకు అంటే మనకు కొంచెం కడుపు ఖరాబ్ అయిందనమాట నిన్న నాన్ వెజ్ తిని. కింద వాష్రూమ్ పోయినా భయ్య, వాష్రూమ్లు ఎంత నీట్గా పెట్టుకున్నారంటే వీళ్ళు. ఓకే 10 రూపాయల టికెట్, నీట్గా మన ఇంట్లో వాష్రూమ్ పెట్టుంటుంది, టాయిలెట్స్ అట్లా పెట్టుకున్నారు వీళ్ళు. నిజం చెప్తున్నా, అంత నీట్గా పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ ప్రతి సైడ్, ప్రతి విజిటింగ్ ఏమంటారు దాన్ని, ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఒక వాష్రూమ్స్ ఉంటాయి. ఎంత నీట్గా పెట్టుకున్నారు తెలుసా వీళ్ళు. నేను టాయిలెట్ చూపిస్తాను మంచిగా ఉండదని చూపించలే బ్లాగ్లో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న టూరిజం ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది వీళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం. మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. వెదర్ మస్తుంది. ఇవన్నీ ఇది కాశీ హిల్స్ అంట ఇవన్నీ. అక్కడ ఆ కొండలు కనబడుతున్నాయి దూరంగా, అంటే సరిగా కనబడడం లేదు, ఫుల్ మబ్బులతో కవర్ అయిపోయింది. ఈ మేఘాలయలో ఎక్కడ చూసినా అన్ని కర్వీ రోడ్స్, అంటే ఆబ్వియస్లీ కొండలు కదా, అన్ని ఎటుపక్క చూసినా కొండలు. మొత్తం ప్లేస్ అంతా కొండల పైనే ఉంటుంది. ఇండ్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి అంతా కొండలే, అక్కడ ఇంకేం ఉండవు. సో అన్ని రోడ్స్ అన్ని ఇలాగే జిగ్జాగ్ ఉంటాయి అన్నమాట. ఎలాగంటే అలాగా నేరో చిన్న రోడ్స్ ఉంటాయి. ఓకే. బట్ వెళ్ళేటప్పుడు బయట సీనరీస్ మాత్రం చాలా బాగుంటాయి. వచ్చేస్తామా నాన్న, నీకు తెలుసా? వచ్చేస్తామంతా. ఇదేదో పార్క్ అంట, ఏం పార్క్ చూడాలి ఇప్పుడు పోయి. అంటే ఏదో కేవ్ అన్నాడు, పార్క్ కాదు, ఏదో కేవ్ అన్నాడు. This is a cave. Okay. This part 2 anta. Shahid Sumsaim. Shahid? I don't know.
ఓ మెల్లగా మెల్లగా. ఇది స్టై మా అంట, స్టై మా. ఇది స్పాట్ 4 అంట. స్పాట్ 4 లో పోయే ముందు ఇక్కడ ఏదో ఇద్దాం. ఇది న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్ అంట, కాక్రెంబా డాంగ్ తిమ్మయ్య. ఓకే, అంటే మనకి ఏందో మనకు తెలీదు, నన్ను అడగద్దండి. స్మెల్ వస్తుందా? ఏ భయపడకురా, రాండా నీళ్ళు అమ్మలా తయారవుతుంది. అదే అబ్బాయిగాడు పెద్ద కట్టిమని చెప్దాంలే నాన్న, పద. నీకు వచ్చిందా శిరీష? నా ముక్కు పని చేస్తుంది. నా ముక్కు పని చేస్తుంది. నా కాళ్ళు వస్తుంది. దిగు దిగు. నా కాళ్ళు వస్తుంది. మీటు పొగ వస్తుంది నోట్లోంచి. ఇక్కడ ఫన్ పార్ట్ ఏంటంటే, బయట టికెట్ తీసుకున్నాం కదా, ఆడు చిల్డ్రన్ అని చెప్తే ఆడికి క్లారిటీ లేదు చిల్డ్రన్ అంటే ఏ ఇయర్ తీసుకోవాలని చెప్పేసి. 4 అడల్ట్స్ రా, 4 పిల్లలు రా, ఏ ఇయర్ తీసుకోవాలి టికెట్ అంటే ఆడికి తెలియక ఒక చిల్డ్రన్ కొట్టిన టికెట్ వాడు. ఓకే, కెమెరాకి ఒక 100 తీసుకుంటారు. ఓకే, మళ్ళీ ఆడు పార్కింగ్ కూడా తీసుకుంటాడు పైసలు. ఇక్కడ నిల్చోపోతే నేను ఎటు నిల్చున్నా అని నిల్చోదు. ఓకే, అమ్మ ఎటు నిల్చున్నా అని నిల్చో. అదే కానీ ఎస్ అదే అమ్మ ఎటు నిల్చు కదా, అక్కడ పెట్టరా, పడుకో, అక్కడ పెట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఒకటి వాటర్ ఫాల్స్ ఉందంట. ఓకే, అదేదో పేరు చెప్పాడు, నేను పేరు మాటికి చెప్తలేదని ఏమనుకోదంట అబ్బా. ఈ పేరు నోరు తిరగత్తలేదు నాకైతే. మనకు వచ్చే తెలుగే అంతంత మాత్రం, దాంట్లో మళ్ళీ ఈ పేర్లని చెప్పాలంటే మన వల్ల అవుతలేదు. సీనరీ చూపిస్తా, ఎంజాయ్ చేయండి అంతే. ఓకే, నాకైతే పొట్ట ఖరాబ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కట్ రైస్ అప్ తినే పరిస్థితుల్లో లేం. ఓకే,
వీళ్ళేమో ఎగ్ మ్యాగీ కొనుక్కొని తింటారు, నాకేమో కడుపు మండిపోతుంది. చూడండి, ఇంత సైకో ఫ్యామిలీ ఇంకా వేరే ఎవరికైనా ఉంటుందా? ఉండదు, నాకు తెలుసు అది. చూడండి ఆ సైకో ఎక్స్ప్రెషన్ చూడండి, అది నవ్వుకుంటుంది అది. అరే మొగుడు తినలే పొద్దు నుంచి ఏమి, అది పొట్ట ఖరాబ్ అయింది. పాపం ఏదైనా కొంత పెరుగను గిరుగను ఏదైనా. వీళ్ళు కుక్కర్ తెచ్చుకున్నారు, చెప్పలే కదా మీకు. అమ్మ తల్లులు కుక్కర్ తెచ్చుకున్నారు హైదరాబాద్ నుంచి, ఏం చేయనుకో నాకైతే అర్థం కాదు మరి. వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం తిరుగుతూనే ఉంటారు కారు వేసుకొని. వీళ్ళు ఏం కుకింగ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. నాకు పెరుగన్నం పెట్టమంటే పెట్టలేకున్నారు వీళ్ళు. ఈడ బయట ఏమైనా దొరుకుతుంది అంటే మనకు తెలియదు. ఈ ఏరియా చూస్తే నాకైతే ఈడ దొరికే ఛాన్సెస్ అయితే లేవు. చూసాం మన లొకేషన్. సో డే 2 వ్లాగ్ అయితే ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మిగిలింది కంటిన్యూ చేస్తాను.